శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. భగవంతుడు ప్రసాదించిన అమృతతుల్యవంతమైనటువంటి ఈ మానవ జీవితంలో మనిషి యొక్క లక్షణాలు అదృష్ట ప్రభావాన్ని మనకు గ్రహింపచేస్తాయి. కొంతమంది నవ్వుతూ ఉన్నప్పుడు బుగ్గల మీద చొట్టలు పడతాయి, చెక్కిళ్లపై రేఖలు, తొట్టలు, నొక్కులు, ఇవన్నీ కూడా అదృష్ట జాతకుల యొక్క ప్రభావమే. చెక్కిళ్లపై గనక చొట్టలు ఉన్నట్లయితే లోపల తీరని బాధలు ఉన్నప్పటికీ పైకి మాత్రం ఉత్సాహంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు ఈ అదృష్ట జాతకులు. ఒక రకంగా భాగ్యవంతులే అని చెప్పేసి అనవచ్చు. చెక్కిళ్లపై నవ్వినప్పుడు ముక్కు పక్కల నుండి బుగ్గలపై అడ్డంగా ముడతలు రేఖలు ఏర్పడినట్లయితే వీరిని మంచి అదృష్ట జాతకులు అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. నేర్పు, నైపుణ్యం, దీక్ష, దక్షత, ఓరిమి ఇవన్నీ కలిగి ఉంటారు. మంచి పరిపాలనా దక్షులుగా, పదవీ బాధ్యతలు కలవారుగా, ధనధాన్యాలు సమృద్ధిగా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అంటుంది అదృష్ట జాతకుల విషయంలో. బుగ్గలపై నవ్వినప్పుడు 3 వరకు లేక 4 వరకు నిలువు రేఖలు ఏర్పడినట్లయితే వీరు అదృష్టవంతులు. ధనధాన్యాలు, సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు, వస్తువాహనాలు అన్నీ కూడా ఉంటాయి. కానీ కొద్దిగా అప్పుడప్పుడు కుటిల మనస్తత్వం కూడా వస్తుంది. ఈ విధమైన సొట్టలు పడ్డప్పుడు బుగ్గల మధ్య నుండి లేదా అడుగు భాగం నుంచి గడ్డం చివరి వరకు మడతలు గనక ఉన్నట్లయితే చాలా భాగ్యవంతులే వీళ్ళు కూడా. తెలివితేటలు బాగా ఉంటాయండి. వాక్చతురత చాలా చక్కగా ఉంటుంది. కానీ వాచాలత్వం మాత్రం అధికంగా ఉంటుంది వీళ్ళకి. ఇది శాస్త్ర పరిజ్ఞానం. చాలా అనుభవంతో మహనీయులు చెప్పినటువంటి విశేషాంశాలన్నమాట. ఈ యొక్క బుగ్గల గుండా ముక్కు పుటముపై భాగం నుండి నోటి కింది పెదవి వరకు కూడాను ముడతలు గనక ఉన్నట్లయితే ఈ విధంగా ఉన్నవాళ్ళు భాగ్యవంతులే. ఉత్సాహం, ఉల్లాసం పాళ్ళ ఎక్కువ. వీళ్ళకి ఉద్వేగం, ఉత్సాహం పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆత్మస్థుతి బాగా చేసుకుంటారు. వీళ్ళు ఆత్మస్థుతి చేసుకుంటారు. నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, ఈ కార్యక్రమాలన్నీ చేశాను అంటూ ఉంటారు అన్నమాట. బుగ్గలపై పెదవుల అంచున అనగా చివర అన్నమాట చొట్ట కనుక పడ్డట్టయితే చాలా 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 అదృష్టవంతులు అవుతారండి వీళ్ళు. దేనికి అసలు లోటే ఉండదు. నిత్యోల్లాసంగా ఉంటారు. జీవితం అంతా నిత్య సంతోషం. ఇంత గొప్ప అదృష్టం కలిగిన జాతకులు అన్నమాట వీళ్ళు. ఇదంతా కూడా వాళ్ళ యొక్క చెక్కిళ్లపై రేఖల యొక్క ప్రభావాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. అలాగే ఈ గడ్డం కింద సొట్ట కనుక ఉంటే సౌందర్యోపాసకులుగా ఉంటారు. గడ్డం వెనుకకు వంగి ఉన్నట్లయితే కార్యదీక్ష, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. తృప్తికర జీవితం గడుపుతారు. గడ్డం ముందు వైపుకు పొడుచుకొని వచ్చినట్లయితే మితవ్యయం చేస్తారు. అసలు డబ్బులు ఖర్చు పెట్టరు. చాలా జాగ్రత్తగా ఉంటారు. లోపలికి అదిమినట్టుగా కనుక గడ్డ ఉంటే కఠినత్వం ఎక్కువగా ఉంటుంది. చతురముగా కనుక ఉన్నట్లయితే ధైర్య సాహసాలు చాలా మెండుగా ఉంటాయి. రుజు ప్రవర్తన, దాపరికం అనేటువంటిది ఎరగరు వీళ్ళు. చాలా కోమలంగా కనుక గడ్డం ఉన్నట్లయితే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో విరాజిల్లుతారు అని చెప్పేసి శాస్త్రం. నోటిని చుట్టినట్టు నిండుగా గుండ్రంగా ఉన్నట్లయితే రకరకాలైనటువంటి రుచులు కోరుకుంటూ ఉంటారు వీళ్ళు. గడ్డం ఇంగ్లీషు డబ్ల్యూ ఆకారంలో కనుక ఉన్నట్లయితే రాజయోగం పడుతుంది. ఇక్కడ డబ్ల్యూ లాగే కొంతమందికి ఉంటుంది. అలా ఉన్నటువంటి వారికి రాజయోగం, మహాసౌఖ్యం, కళా పోషకులు అవుతారు. మహాధనవంతులు, కీర్తివంతులు అవుతారండి.
పెదాల మధ్య కనుక సొట్ట కనుక ఉన్నట్లయితే దేనికి కదవ ఉండదు, తృప్తిగా ఉంటారు. అప్పుడప్పుడు కొద్దిగా మానసికంగా ఆలోచన ఎక్కువ చేస్తారు. విశాలమైనటువంటి కన్నులు, ప్రేమ, వాక్పటిమ, చక్కని నడవడి, భోగభాగ్యాలు కలవారుగా కీర్తించబడతారు అదృష్ట జాతకులు. పెద్దగా పొడవుగా కనుక కన్నులుంటే సూక్ష్మ బుద్ధియే కానీ అవినీతి, మోసము, కపటము కలవారుగా ఉంటారు. చిన్నగా కనుక ఉంటే సూక్ష్మగ్రాహులుగా, బుద్ధిజీవులుగా, జాగ్రత్త పడేవాళ్ళుగా ఉంటారు. దూర దీర్ఘ ఆలోచన పరులుగా ఉంటారు. తీక్షణమైనటువంటి కనులు కనుక ఉంటే కోప స్వభావులుగా మారతారు అని శాస్త్రం. ఎరుపు కొలుపు కన్నులున్నటువంటి వాళ్ళు కోపిష్ఠులుగా ఉంటారు. కళ్ళు ఎర్రగా ఉంటాయి కొంతమంది లోపల, వాళ్ళు చాలా కోపిష్ఠులుగా ఉంటారు. ఒకరిపైన అధికారం సలిపే వాళ్ళుగా ఉంటారు. చంచలంగా ఉన్నటువంటి వాళ్ళు కార్యసాధకులుగా ఉంటారు. విజయ పరంపరలు ఎక్కువగా ఉంటాయి. పట్టుదల కలవారుగా కూడా ఉంటారు. జాలి గులిపేటువంటి కనులు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా తనలో మాటను దాచుకుంటారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతక అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.